తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని నడపలేరు అన్నారు. కానీ ఈరోజు మీరు ఏమనుకున్నారు? మీరే పర్మనెంట్, ఇక మీరు ఎవరు రారనుకున్నారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడపలేరు అనుకున్నారు. బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలోని అంటున్నా అంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. అది చాలా అన్యాయం, ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఈ సభ గౌరవాన్ని ఒక సీనియర్ సభ్యుడు ఆ విధంగా సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతుంటే తెలంగాణ కోసం పోరాడింది మీరు ఒక్కరు అనుకుంటే తెలంగాణ రాలే, ఇది ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణలో మీరు ఏం మాట్లాడినా నడుస్తుంది ఇంటి రోజు అనుకుంటూ ఇక మీరు ఆటలు సాగవు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిండు. ఈ మాటలు హరీష్ రావు గారు నేను చెప్తున్నా, మీకు సభ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏ గౌరవం ఉన్నా